ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం మిథున రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం జూలై 16వ తారీఖు బుధవారం యొక్క దినఫలాలు మిథున రాశి వ్యక్తులకి ఏ విధంగా ఉంటాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఒక వ్యక్తి మీ ఇంటికి రాబోతున్నారు. మీ జీవితంలో శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు #1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. ఇది అయితే ఏ వ్యక్తి మీ ఇంటికి రాబోతున్నారు, వారి వల్ల ఏం జరగబోతుంది, అలాగే ప్రతికూల ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి. ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీరు చేయవలసినటువంటి దేవారాధన కానీ, పరిహారాలు కానీ, ఇంటి పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, మిథున రాశి అనేది చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఇక బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతని ఇస్తారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎన్నటికీ మర్చిపోకుండా జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. అలంకప్రియ తత్వాన్ని కలిగి ఉంటారు. అందంగా కనిపించడం కోసం అలంకరించుకుంటూ ఉంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ, పాత స్నేహితులను కానీ, బంధాలను కానీ అస్సలు వదిలిపెట్టరు. అలాగే ఎవరు క్రమశిక్షణలో అనేది నూతన విజయాలను సాధిస్తూ ఉంటారు. ఈరోజు అనేది నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. విజయాల కోసం ప్రయత్నం చేస్తూ కొన్ని సందర్భాలలో క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయి. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరు కలిగి ఉంటారు. మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనినైనా సరే మొదలు పెడతారు. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక 2025వ సంవత్సరం జూలై 16వ తారీఖు బుధవారం యొక్క దినఫలాల ప్రకారం వృషభ రాశి వారి వ్యక్తులకు ఏ విధంగా ఉన్నాయి. ఈరోజు మీరు కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయాన్ని గడపబోతున్నారు. చాలా కాలంగా బిజీ లైఫ్లో ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఈరోజు కుటుంబ సభ్యులతో సరదాగా సమయాన్ని గడుపుతారు. అలాగే చిన్ననాటి మధురానుభూతులు గుర్తు చేసుకుంటూ, అలాగే స్వీట్ మెమోరీస్ని కూడా వారితో షేర్ చేసుకుంటూ ఈ విధంగా సరదాగా వారితో సమయాన్ని గడిపే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే మీ యొక్క తల్లిదండ్రుల నుండి మీకు కొన్ని ఊహలు అనేటివి కనిపిస్తూ ఉంటాయి. అలాగే మీ కుటుంబ సభ్యులకి సంబంధించినటువంటిది కావచ్చు, లేదా మీ యొక్క బంధువులకు సంబంధించింది కావచ్చు, ఎప్పుడు కూడా వినటువంటి కొన్ని విషయాలని ఈరోజు మీరు వినబోతున్నారు అని చెప్పుకోవాలి. అలాగే మిథున రాశి వారికి, వ్యాపారస్తులకి మాత్రం సానుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. వ్యాపార జీవితం గురించి ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని తీసుకోబోతున్నారు. వ్యాపారాన్ని అభివృద్ధి పరిచేలా దిశగా ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వారి యొక్క జీవితంలో వీరు ఈరోజు తీసుకునే నిర్ణయం భవిష్యత్తులో మీకు మేలు చేసే ఫలితాలను ఇచ్చే విధంగా ఉండాలి. అలాగే మిథున రాశి వారు వ్యాపారవేత్తలకు సంబంధించినటువంటి ప్రయత్నాలు చేస్తున్న వారికి డబ్బు సంబంధించింది, ఎవరైతే ఉద్యోగస్తులు చాలా కాలంగా ఉద్యోగ జీవితం చేసే ఫలితాలైతే అలాగే ఈరోజు మిథున రాశి వారు వ్యాపార పెట్టుబడులకు సంబంధించినటువంటి డబ్బు కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా డబ్బు అందే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. అలాగే కుంభరాశి వారు ఎవరైతే ఉద్యోగస్తులు చాలా కాలంగా ఉన్నటువంటి అనారోగ్య ఉద్యోగ జీవితంలో సాగుతూ వారు చాలా రోజులుగా ఎన్నో రకాల సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నట్లయితే కనుక మీరు ఆ సమస్యల నుండి బయటపడే మార్గం అయితే మీకు ఆ భగవంతుడు చూపించబోతున్నాడు. పై అధికారుల నుండి ప్రశంసలు దక్కపోతున్నాయి. ఇది వరకు మిమ్మల్ని మెచ్చుకొని మీ యొక్క పై అధికారులు రోజు మీరు చేసిన పనికి మెచ్చుకునే అధికారులు ఈరోజు మీరు చేసిన పనికి మెచ్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఎవరైతే చాలా రోజులుగా ఆర్థిక సమస్యల గురించి కానీ, ప్రమోషన్ల గురించి కానీ బాధపడుతూ ఉన్నారో అటువంటి యొక్క తోటి ఉద్యోగస్తుల నుండి యొక్క చక్కటి వార్త అందే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం మీకు
మిథున రాశి వ్యక్తులకు ముఖ్యంగా ఒక వ్యక్తి మీ ఇంటికి రాబోతున్నారు. వారెవరో కాదు, మీ చిన్ననాటి మిత్రులు కానీ, స్నేహితులు కానీ, బంధువులు కానీ ఎవరో ఒకరిని కలుసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కానీ ఎన్నో రకాలుగా ఆటంకాలు ఎదురైనా వారిని కలుసుకోవడానికి అకస్మాత్తుగా ఇంటికి వస్తారు. ఇది మీకు చాలా ఆశ్చర్యాన్ని కలుగజేసేటువంటి సంఘటన. మరి కొంతమంది మిథున రాశి వారి యొక్క జీవితంలో ఎప్పుడూ మీతో అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తి మీ ఇంటికి వచ్చి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విధంగా చిన్ననాటి మిత్రులను కలుసుకోవడం లేదా అత్యంత దగ్గరి ఆప్తులను, సన్నిహితులను కలుసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే మిగిలిన అంశాలు మాత్రం మిశ్రమంగా ఉన్నాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం అయితే విదేశాలకు వెళ్ళాలని కోరిక ఉండి వెళ్ళలేని వారికి అనేది ఈ రోజు అనేది వాళ్ళు వెళ్ళగలుగుతారు. ఇక అకస్మాత్తుగా అప్డేట్ న్యూస్ని మీరు రిసీవ్ చేసుకుంటారు. అంటే దానికి సంబంధించినటువంటి ఒక రెమ్యునేషన్ మీకు రిసీవ్ చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మిథున రాశిలో ఎవరైనా స్వదేశాల నుండి విదేశాలకు తిరిగి వెళ్ళాలి అనుకుంటున్నారో ఇక్కడి నుంచి మంచి అవకాశాలు అయితే మీకు రాబోతున్నాయి. ఇక ఈ రోజు దినఫలాల ప్రకారం మంచి అవకాశాలు వస్తే బాగుండని చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నటువంటి అవకాశాలు అయితే మీ ముందుకు వచ్చేవి కనబడుతున్నాయి. అలాగే స్వదేశంలో ఉన్నటువంటి కుటుంబ సభ్యుల నుండి మీకు కూడా ఒక శుభవార్త అందబోతుంది. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ఎవరైతే ప్రాపర్టీస్ని సేల్ చేయాలి అని ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేస్తున్నారో దాని యొక్క ప్రాపర్టీస్ ల్యాండ్ కావచ్చు, లేకపోతే నిర్మాణించినటువంటి ఇల్లు కావచ్చు, ఇలా ఎవరైనా సరే ప్రాపర్టీస్ని సేల్ చేయాలి అని అనుకుంటున్నారో కానీ ఎన్నో ఆటంకాలు, అడ్డంకులు ఎదురవుతూ ఉంటాయి. కానీ మీరు ఆశించిన ధరకి మీ తమ్ముడు అమ్ముడు పోవటం లేదని నిరాశగా ఉన్నారు. అటువంటి వారి ముందుకు ఒక పార్టీ ముందుకు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మీరు ఆశించిన ధరకి మీ యొక్క పార్టీని సేల్ చేసే అవకాశాలు కూడా ఈ రోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి. అలాగే మిథున రాశి వారు ఎవరైనా ఉన్నట్లయితే గనక ఆర్థిక సమస్యల నుండి బాధపడుతున్నట్లయితే గనక ఆర్థిక సమస్యల నుండి ఆ భగవంతుడు అనేది బయటకు తీయగలుగుతాడు, చూపించబోతున్నాడు పరిష్కారం అనేది. ఖచ్చితంగా మీరు ఆర్థిక సమస్యల నుండి బయటపడగలుగుతారు. ఆదాయ మార్గానికి సంబంధించినటువంటి ఒక పెద్ద శుభవార్తనైతే మీరు ఈ రోజు రిసీవ్ చేసుకోబోతున్నారు. సో ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు శివదేవారాధన మేలు చేస్తుంది. సూర్యాష్టకం చదవండి, సూర్యాష్టకాన్ని నమస్కరించండి. అలాగే దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు. మీకు ఆర్థిక స్థితి కనుక అనుసరిస్తే పేదలకు దాన ధర్మాలను చేయడం ద్వారా మంచి పుణ్య ఫలితం అనేది ఖచ్చితంగా పొందుకుంటారు అండి. ఆర్థిక స్థితి కనుక అనుసరిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి. సో చూసారు కదండి, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్